హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మహాలక్ష్మి అయితే హారిక రావడంతోనే చాలా కంగారు పడుతుంది. ఇక చక్రి అయితే హారిక దగ్గరికి వెళ్ళి రండి, లోపలికి రండి అంటూ ఇక హారికని దగ్గరుండి మరీ తీసుకొస్తాడు. ఇంకా మహాలక్ష్మి అయితే కూర్చోవద్దునా, మీకు ఏమివ్వాలి అంటూ రే కన్నా జ్యూస్ వాటర్ అంటూ ఇక మహాలక్ష్మి అయితే తెగ హడావుడి చేస్తుంది. ఇంకా హారిక మహాలక్ష్మిని చూసి, మహా నేనేమీ బయటదాన్ని కాదు, మీ వదిని, నాకు నువ్వు ఎట్లాంటి మర్యాదలు చేయనక్కర్లేదు, నువ్విక్కడ ఎలా ఉంటున్నావో అని చూడటానికి వచ్చాను అంతే అంటూ ఇక హారిక అయితే ఇల్లంతా చూస్తుంది. ఇంకా ఇల్లంతా చూసేసరికి ఒక్కసారిగా పైనుంచి పెచ్చులు పడతాయి. ఇక హారిక అయితే భయంతో లేచి దూరంగా నుంచుంటుంది. ఇక మహాలక్ష్మి అయితే, వదిన ఏం కంగారు పడకండి, ఏం కాదు, ఇది ఎప్పటితో హౌస్ కదా అందుకే అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే హారికకి సర్ది చెప్తుంది. ఇక హారిక అయితే ఒకసారి వాష్రూమ్కి వెళ్ళాలి అంటూ ఇక వాష్రూమ్కి వెళ్తుంది. అక్కడ బాత్రూమ్ని చూసి హారిక అయితే చాలా అంటే చాలా అసహ్యించుకొని డోకు తెచ్చుకొని ఇక బయటికి వచ్చేస్తుంది. మహాలక్ష్మి, ఇది వాష్రూమ్ అంటారా? అసలు దాన్ని నువ్వు యూజ్ చేస్తున్నావా అని అంటుంటే, వదినా అది నేనే కాదు అందరం యూజ్ చేస్తాం అని అంటుంటే, చిచి దాన్ని అందరూ యూజ్ చేస్తున్నారా? అసలు నువ్వేం చేస్తున్నావా, నీకేమన్నా అర్థమవుతుందా? 5 మగవాళ్ళు వాడే వాష్రూమ్ని నువ్వు కూడా యూజ్ చేస్తున్నావా అని అంటూ ఉంటే ఇక మహాలక్ష్మి అయితే హారిక మాటలకి, వదినా అందరూ ఉన్నారు వింటున్నారు అంటూ ఇక హారికకి చెప్తుంది. ఒక్కసారిగా హారిక, సరే ఇంతకీ నీ రూమ్ ఏది అని అడగడంతో, రావద్దునా నా రూమ్కి వెళ్దామంటూ ఇక మహా అయితే హారికని తన రూమ్కి అయితే తీసుకెళ్తుంది. ఒక్కసారిగా గది మొత్తాన్ని చూసి హారిక షాక్ అయిపోతుంది. మహా, నువ్వు ఈ రూమ్లో ఉంటున్నావా అని అంటుంటే, ఏమైంది వదినా, ఈ రూమ్కి బాగానే ఉంది కదా అని అంటుంటే, అది కాదు, ఈ ఇంట్లో సరైన ఫ్యాన్ లేదు, కనీసం కూలర్ లేదు, ఏసీ లేదు, ఇందులో ఎలా ఉండగలుగుతున్నావు అని అంటుంటే, వదినా ఏం లేకపోయినా ప్రేమగా చూసుకునే ఆత్మీయులు, అలాగే నాకేదన్నా జరిగితే తట్టుకోలేని బంధాలతో సంతోషంగా ఉన్నానొద్దునా అంటూ ఇక మహాలక్ష్మి అయితే హారికతో మాట్లాడుతుంది. ఇక ఇంతలో అక్కడికి మాధవ అయితే వస్తాడు. అమ్మా అని పిలవడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి, పెద్ది వచ్చావా, రా పెద్ది అంటూ ఇక మాధవని లోపలికైతే పిలుస్తుంది. ఇక హారికకి, ఈయన పెద్ది అంటే చక్రి వల్ల అన్నయ్య, ఈయన్ని చూస్తుంటే నాకెందుకో నా మావయ్యలాగే అనిపిస్తుంది, అందుకే ఆయన్ని పెద్ది అని పిలుస్తాను అంటూ ఇక హారికకి మహా అయితే చాలా ఆనందంగా చెప్తుంది. ఇంతలో మాధవ అయితే, అమ్మ మహా స్నాక్స్ తీసుకొచ్చాను, రే కన్నా వెళ్ళి ప్లేట్ తీసుకురా అని చెప్పి ఇక కన్నాని ప్లేట్ తెమ్మంటాడు. ఇంతలో ఆ పక్కన ఉన్న టేబుల్ని తన భుజం మీద ఉన్న టవల్తో తుడిచేసి అదే టవల్తో ఆ ప్లేట్ని కూడా క్లీన్ చేసి అందులో స్నాక్స్ పెట్టి ఇక హారికకి ఇవ్వబోతుంటే ఒక్కసారిగా హారిక అదంతా చూసి అసహ్యించుకుంటుంది. ఇక మాధవ అయితే, అమ్మ మహా మీరు మాట్లాడుకుంటూ ఉండండి, మీకేదైనా తయారు చేస్తాను అని అంటూ ఉంటే ఇక హారిక, అయ్యో వద్దండి, నేను ఎక్కువసేపు ఉండను, వెళ్ళిపోతాను, మీరేం ఇబ్బంది పడకండి అంటూ ఇక హారిక అయితే మాధవతో చెప్పి కొద్దిసేపు మహాలక్ష్మితో మాట్లాడాలి అని చెప్పడంతో, అయ్యో పర్వాలేదమ్మా, ఇదిగో వెళ్తున్నాం అంటూ రే కన్నా పదరా అని చెప్పి ఇక కన్నాన్ని తీసుకుని బయటకైతే వెళ్ళిపోతాడు. ఇక్కడ చూస్తే చక్రి అయితే హారిక మహాలక్ష్మికి ఏం చెప్తుందా, అలాగే ఇక్కడి నుంచి మహాలక్ష్మిని తీసుకెళ్ళిపోతుందేమోనని పదే పదే టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఇంతలో మాధవ అయితే చక్రి దగ్గరకు వచ్చి, రే చక్రి ఏమైందిరా అని అడగడంతో, ఇంకేమవుతుంది, ఇప్పుడు జరుగుతుందంతా చూస్తుంటే నీకేం అనిపించట్లేదా అన్నయ్య అని అడగడంతో, ఏంట్రా ఏమనిపించాలరా, మహాలక్ష్మి వల్ల వదిన వచ్చారు, ఆవిడ మన ఇంట్లో మహాలక్ష్మి ఎలా ఉంటుందా అని చూడటానికి వచ్చారు అని చెప్పడంతో, అయ్యో అన్నయ్య అదే కదా నా భయమంతా, ఇప్పుడు మహాలక్ష్మి అంత పెద్ద ఇంట్లో ఉన్న తను ఇంత చిన్న ఇంట్లో ఎట్లాంటి సౌకర్యం లేని ఇటువంటి ఇంట్లో ఎలా ఉండగలుగుతుందని ఆవిడ మహాలక్ష్మిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుందేమో
అందుకే నాకు భయంగా ఉంది అంటూ చక్రి మాట్లాడుతూ ఉంటే మాధవ అయితే ఇక చక్రితో, చూడు చక్రి, నువ్వు మహాలక్ష్మిని ప్రేమించావు. తనకి ఇష్టం లేకపోయినా అది పెళ్ళని తను అనుకోకుండానే తన మెడలో నువ్వు తాళి కట్టావు. అలాగే మీ ఇద్దరి మధ్యలో ఇంతవరకు ఎట్లాంటి బంధం కూడా లేదు, ఒక తాళి బంధం తప్ప. చూడు, నిజంగానే నీకు మహాలక్ష్మికి రాసిపెట్టి ఉంటే మహాలక్ష్మి మనసులో నీ మీద ప్రేమ మొదలైతే తను ఖచ్చితంగా ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళదు, అంతే అంటూ ఇక మాధవ అయితే చక్రికి నచ్చ చెప్తాడు. ఇక ఇంతలో ఇక్కడ చూస్తే హారిక అయితే మహాలక్ష్మితో, మహా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇక్కడ నువ్వుంటున్నావో? అసలు ఈ ఇంట్లో కనీసం కుక్కలు కూడా ఉండవు అని అంటుంటే ఒక్కసారిగా మహాలక్ష్మి కోపంగా, వదినా, నువ్వు కూడా మీ ఆయనలాగే మాట్లాడుతున్నావు. చూడుదినా, ఇది దేవాలయం. ఈ ఇంట్లో దేవుళ్ళలాంటి మనుషులు ఉన్నారు, మనసున్న మహారాజులున్నారు. నువ్వింకొక్కసారి ఇలా తప్పుగా మాట్లాడితే నువ్వు నాతో మాట్లాడకపోయినా నాకు ఇబ్బంది లేదు అంటూ ఇంకా మహాలక్ష్మి అయితే కోపడుతుంటే, అది కాదు మహా, అసలు ఇట్లాంటి ఇంట్లో నువ్వెలా ఉండగలుగుతున్నావు? 5 మగవాళ్ళు వాడే వాష్రూమ్ని వాడుతున్నావు. పైగా ఈ ఇంట్లో సరైన ఫ్యాన్ లేదు. అలాగే నీ గోల్ ఏంటి? అసలు నీ లైఫ్ ఏంటి? నువ్వు ఏం కోరుకుంటున్నావు? నువ్వు ఏం చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. చూడు, చక్రితో నీకు జరిగింది నిజమైన పెళ్లి కాదన్నప్పుడు నువ్వు తనతో కలిసి ఇదే ఇంట్లో ఎందుకు ఉండాలి అని అడగడంతో ఇక మహాలక్ష్మి అయితే, చూడుదినా, చక్రితో నాకు జరిగింది నిజమైన పెళ్లి కాకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా మీద చూపించే ప్రేమాభిమానాలు మాత్రం నిజం. అందులో నాకు నిజాయితీ కనిపిస్తుంది. మరి ఇంత స్వచ్ఛమైన మనుషుల దగ్గర ఉండడానికి ఏసీలు, అలాగే లగ్జరీ లైఫ్లు కావాలంటావా వదినా అంటూ ఇక మహాలక్ష్మి అయితే హారికతో మాట్లాడుతుంటే, అది కాదు మహా, చూడు, నా ఫ్రెండ్ ఒక్కతే ఉంటుంది, తనతో పాటు నువ్వు కూడా ఉండడానికి తను ఎట్లాంటి అభ్యంతరం చెప్పలేదు. నువ్వు ఇక్కడ కాకుండా అక్కడ ఉంటే నువ్వు బావుంటావు మహాలక్ష్మి. నాకు నీకు ఎలా నచ్చ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇక హారిక మాట్లాడుతూ ఉంటే మహాలక్ష్మి, వదినా, మీరు నన్ను చూడటానికి, నాతో మాట్లాడడానికి వచ్చారు, చూశారు, మాట్లాడడం పూర్తయితే ఇక బయలుదేరండి అని చెప్పడంతో ఒక్కసారిగా హారిక షాక్ అయిపోతుంది. మహా అని అంటుంటే, అవునుదనా, నేనన్నది మీరు విన్నది కరెక్టే. ఇక మీరు బయలుదేరితే నాకు ఇంటర్వ్యూ ఉంది, దానికి నేను ప్రిపేర్ అవ్వాలి అంటూ మహాలక్ష్మి అయితే ఇక హారికకి దిమ్మ తిరిగే శాఖ ఇస్తుంది. ఇక హారిక అయితే మహాలక్ష్మి మాటలకి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి లేచి బయటకైతే వచ్చేస్తుంది. ఇంకా అందరికీ వెళ్ళొస్తానని చెప్పి చక్రితో, చూడు చక్రి, నీతో కాస్త మాట్లాడాలి, అలా వస్తావా అంటూ ఇక చక్రిని పక్కకి తీసుకెళ్తుంది. చక్రి మాత్రం భయంగా ఇక హారిక వైపు చూస్తుంటాడు. హారిక, చూడు చక్రి, నీకు మహాలక్ష్మికి జరిగింది నిజమైన పెళ్లి కాదని నీతో పాటు నాకు కూడా తెలుసు. మరి అట్లాంటప్పుడు మహాలక్ష్మి ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో ఇన్ని ఇబ్బందులు పడుతూ ఇటువంటి ఇంట్లో ఉండడం అవసరమా? చూడు, తన గోల్ వేరు, అలాగే తను పెరిగిన వాతావరణం వేరు. చూడు, తను నేను చెప్తే అర్థం చేసుకోవట్లేదు, వినిపించుకోవట్లేదు. ఏదో ఒక రకంగా నువ్వే తనకి నచ్చ చెప్పి నా ఫ్రెండ్ ఉన్నా ఇంటికి తనని డ్రాప్ చేయి అని చెప్పడంతో ఇక చక్రి హారిక అన్న మాటలకి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక హారిక అయితే సరే వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మహా అయితే చక్రి దగ్గరకు వచ్చి, ఏంటి మా వదిన మీతో ఏదో మాట్లాడుతున్నారు అని అంటుంటే, ఏం లేదండి, ఏం లేదు, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నారు, అంతే అంతే అంటూ ఇక చక్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చక్రి అయితే పదే పదే హారిక అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ తనలో తను కుమిలిపోతాడు. ఎవ్వరితో కూడా మాట్లాడకుండా ముభావంగా ఉంటాడు. ఇంకా మాధవ అయితే అది గమనించి చక్రి దగ్గరికి వస్తాడు. చక్రి, ఏమైందిరా? నిన్న మహాలక్ష్మి వల్ల వదిన వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు ఏదోలా ఉన్నావు, అసలు ఏం జరిగింది? ఆవిడ నిన్ను పక్కకి తీసుకెళ్ళి ఏం మాట్లాడింది అని అడగడంతో, అన్నయ్య, ఈ ఇల్లు మనం బాగు చేయించుకుందామన్నయ్యా,
పైగా మహాలక్ష్మి మనం కలిసి ఒకే వాష్రూమ్ని వాడుతున్నాం. తను పెద్దింటమ్మాయి, మనమేమో లో క్లాస్. తన దగ్గర ఎలా ఉండాలో కూడా మనకు తెలీదు. కానీ ఒక్కటైతే అర్థమైంది, 5 మగవాళ్ళు వాడే వాష్రూమ్ని ఒక ఆడపిల్ల యూజ్ చేయకూడదు. తనకంటూ కొన్ని పర్సనల్స్ ఉంటాయి కదా, అందుకే తనకి సపరేట్గా ఒక వాష్రూమ్ని కడదామన్నయ్యా అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా చక్రి మాటలకి అక్కడ ఉన్న కేశవ అయితే గట్టిగా నవ్వుతాడు. ఇక కేశవ నవ్వుకి చక్రి ఎందుకురా నవ్వుతున్నావు అని అంటుంటే, చూసావా అన్నయ్య, ఇంతవరకు ఈ ఇంటి గురించి ఏ రోజన్నా వీడు పట్టించుకున్నాడా? ఒక్కసారిగా వాళ్ళ వదినొచ్చి వీడినేదో అడగడం, వీడేమో ఏకంగా ఇంటిని ఇంద్రభవనం చేసేస్తాననడం, నాకేంటో ఏం అర్థం కావట్లేదు అని అంటుంటే, రే కేశవ నోర్మై, వాడు చెప్పిన దానిలో నాకు కూడా న్యాయం అనిపిస్తుంది. ఆడపిల్ల, తనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, తను మనం వాడే వాష్రూమ్ని వాడడం కష్టమే. కానీ ఇప్పుడు ఉన్న బలంగా వాష్రూమ్ కట్టాలంటే డబ్బులు కావాలి కదా. మొన్నే రీసెర్చ్కి వెళ్ళినప్పుడు చాలా డబ్బు ఖర్చయింది అంటూ ఇక మాధవ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి చక్రి, అన్నయ్య ఏదో ఒకటి చేసి దానికి ఎంత కావాలో అంత అమౌంట్ నేను అరేంజ్ చేస్తాను, కానీ మహాలక్ష్మి కోసం వాష్రూమ్ని మాత్రం కట్టాలన్నయ్య అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఇక ఉదయాన్నే మహాలక్ష్మి అయితే చక్రిని తట్టి లేపుతూ ఉంటుంది. ఒక్కసారిగా చక్రి మహాలక్ష్మి తనకి అంత దగ్గరగా వచ్చి తట్టి లేపడంతో అదంతా కలనుకొని, ఏవండి ఏంటండి మీరు మామూలుగానే కాకుండా కలలో కూడా వస్తున్నారు అంటూ చక్రి మాట్లాడుతూ ఉంటే ఇక మహాలక్ష్మి, ఇది కల కాదు నిజమే, లేస్తారా లేవరా అంటూ ఇక ఒక గ్లాస్తో వాటర్ని చక్రి మొహం మీద కొడుతుంది. ఒక్కసారిగా చక్రి ఉలిక్కిపడి ఇక లేచి కూర్చుంటాడు. ఏవండి ఏంటండి, మీకు నా మీద ఎంత కోపం ఉందని అస్సలు అనుకోలేదు, మీరు నిద్రను కూడా పోనివ్వట్లేదు అంటూ ఇక చక్రి మాట్లాడుతుంటే, ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? మీకు రాత్రే చెప్పాను నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి, మీరు ఉదయం త్వరగా రెడీ అవ్వమని, కానీ మీరింకా మొద్దు నిద్రపోతున్నారు అంటూ ఇక మహాలక్ష్మి అయితే మాధవ మీద చెడమడ కసురుకుంటుంది. చక్రి మీద చెడమడ కసురుకుంటుంది. ఒక్కసారిగా మాధవ కూడా, రే చక్రి, చెప్పింది కదరా తను, మరి ఉదయాన్నే రెడీ అవ్వకుండా ఇలా పడుకుంటే మరి తనకి కోపం రాదా అంటూ ఇంకా చక్రికి మాధవ కూడా తిడుతూ ఉంటాడు. ఇక మాధవ, అందరూ కలిసి నన్నే దుమ్మెత్తి పోస్తున్నారు, నేనేదో పెద్ద తప్పు చేసినట్టు, నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను, ఈవిడ గారు ఇంకా లేవకపోయేసరికి అలా కూర్చుని నిద్రపోయాను అంటూ ఇక తన ఒంటి మీద కప్పుకున్న దుప్పటిని తీసి చూపిస్తాడు. ఒక్కసారిగా చక్రిని చూసిన మహాలక్ష్మి, ఏంటి మీరు ఆల్రెడీ రెడీ అయిపోయారా అంటూ ఆశ్చర్యంగా చూస్తుంది. ఇక కేశవ అయితే, అంతలా ఆశ్చర్యపోకండి, వాడు ఇట్లాంటివి చాలానే చేస్తాడు, వాడు చేసే వింతలు చూడటానికి కాస్త ధైర్యంగా ఉండాలి అంటూ ఇక చక్రిని ఎగతాళి చేస్తాడు. కేశవ అయితే ఇక మహాలక్ష్మి అయితే బయలుదేద్దామా అంటూ ఇక చక్రిని లేపుతుంది. ఒక్కసారిగా చక్రి మహా తనకి దగ్గరగా ఉండి లేపడం, అలాగే తనని చెయ్యి పట్టుకుని పైకి లాగడం, ఇదంతా చూస్తుంటే ఇంకా చక్రి అయితే చాలా ఆనందపడిపోతాడు. మహాలక్ష్మి అయితే, ఏంటలా చూస్తున్నారు, ఇంకా మీకు నిద్రపోవాలనుందా అని చెప్పడంతో, అయ్యో అదేం కాదండి, కార్ కీస్ తెచ్చుకోవాలి కదా అంటూ ఇక చక్రి లోపలికి వచ్చి కార్ కీస్ని తీసుకుని ఇక బయటకైతే వెళ్తాడు. ఇంకా మహాని తీసుకుని తను చెప్పిన ఆఫీస్ అడ్రస్కి అయితే వస్తాడు. అక్కడ మహాలక్ష్మి ఎలా అయినా సరే ఇంటర్వ్యూలో జాబ్ కొట్టాలని చెప్పి ఇంకా తన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఇక చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో మహాలక్ష్మిని మొదటిగా పెళ్లి చేసుకోవాలి అనుకునే ఆ జుట్టి పోలిగాడైతే అక్కడికైతే వస్తాడు. ఒక్కసారిగా అక్కడ ఇంటర్వ్యూలో కూర్చుని ఉన్న మహాలక్ష్మిని చూసి ఆ జుట్టి పోలిగాడు షాక్ అవుతాడు. ఇదేంటి, ఈ విజయలక్ష్మి ఇక్కడెందుకుంది అని చెప్పి ఇక వాడైతే రిసెప్షన్కి వెళ్ళి అడగడంతో, తన పేరు మహాలక్ష్మి, ఆవిడ ఇక్కడ ఇంటర్వ్యూ కోసం వచ్చింది, ఇంటర్వ్యూ జరుగుతుంటే వచ్చారు, మొదటి టర్మ్లో పాస్ అయ్యారు, ఇప్పుడు లోపల మేనేజర్ గారితో మాట్లాడాలి అని చెప్పడంతో, ఓహ్ ఓకే థ్యాంక్ యూ అంటూ ఇక ఆ జుట్టు పోలుగాడు మహాలక్ష్మితో మాట్లాడకుండానే తనకి కనిపించకుండా లోపల ఆఫీస్ రూమ్లోకి అయితే వెళ్తాడు. అక్కడ ఆఫీస్ రూమ్లో ఉన్న తన స్నేహితుడిని కలిసి,
హాయ్ అంటూ ఇక తనతో కొంతసేపు మాట్లాడి జరిగిందంతా చెప్పి తను ఆ క్యాబిన్లో అయితే కూర్చుంటాడు. ఇక రిసెప్షన్లో ఉన్న వ్యక్తికి ఫోన్ చేసి మహాలక్ష్మిని లోపల ఇంటర్వ్యూకి పంపించమని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి చాలా సంతోషంగా ఇక ఇంటర్వ్యూకి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన మహాలక్ష్మి గుడ్ మార్నింగ్ సార్ అంటూ ఇక ఆ చైర్లో వెనక్కి తిరిగి కూర్చుని ఉన్న వ్యక్తికి గుడ్ మార్నింగ్ చెప్తుంది. ఒక్కసారిగా అతను ముందుకి తిరిగేసరికి మహాలక్ష్మికి గుండాగినంత పనవుతుంది. తను ఎవరైతే తన జీవితంలో రాకూడదని ఇంటి నుంచి పారిపోయి చక్రిని పెళ్లి చేసుకుందో అదే వ్యక్తి తన కళ్ళ ముందు కనిపించడంతో ఇక మహాలక్ష్మి అయితే బెదిరిపోతుంది. ఒక్కసారిగా ఆ జుట్టు పోలగాడు ఏంటి ధైర్యలక్ష్మి ఇలా ఇంటర్వ్యూకి వచ్చావు, చివరికి నీ బతుకు ఇలా ఆఫీసుల చుట్టూ ఉద్యోగాలకి తిరగడమా అని చెప్పి ఇక ఆ జుట్టె పోలిగాడైతే మహాలక్ష్మిని నిలదీస్తూ తనని బాధ పెట్టేలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి చాలా కోపంగా రేయ్, నీలాంటి వాడితో కలిసి బ్రతికే కంటే నాకు ఇలా ఉండడమే ఇష్టం. చూడు, నా గోల్ ఇదే. నీలాంటి యదవలకి వంట చేసుకుంటూ లండన్లో వంటలెక్కలాగా ఒక మూలన కూర్చోడం నాకిష్టం లేదు. అందుకే నిన్ను వద్దనుకొని నేను ఇంటి నుంచి వచ్చేశాను. నీ వల్లే నేను మా నాన్న వదిన అందరికీ దూరమయ్యాను అని అంటుంటే ఏంటి నీకిక్కడ జాబ్ వస్తుందని బాగా ఆశపడుతున్నట్టున్నావు అని అంటుంటే ఎవడికి కావాలి నీ తొక్కల జాబు? అసలు నీ దగ్గర నేను పని చేస్తానని ఎలా అనుకుంటున్నావు? నీది నీ ఆఫీస్ అని తెలియక వచ్చాను అంటూ ఇక మహాలక్ష్మి అయితే ఆ జుట్టె పోలిగాన్ని చడమడ తిట్టేసి అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి రావడం చూసిన చక్రి షాక్ అయిపోతాడు. ఎవండి, అప్పుడే ఇంటర్వ్యూ అయిపోయిందా అని అంటుంటే ఇక మహాలక్ష్మి అయితే చాలా కంగారుగా గజగజ వణికిపోతూ ఒళ్ళంతా చెమటలతో కనిపిస్తుంది. చాలా కోపంగా కూడా కనిపిస్తుంది. ఇక చక్రి అయితే మహాలక్ష్మిని అట్లాంటి పరిస్థితుల్లో చూసి ముందు కారులో ఉన్న వాటర్ని మహా చేతికిస్తాడు. ఇక మహాలక్ష్మి అయితే బాటిల్ను గడగడ తాగేస్తుంది. ఇక చక్రి అయితే ఎవండి, ఏమైందండి? అసలు ఎందుకంత కంగారు పడుతున్నారు? లోపల ఇంటర్వ్యూ జరిగింది కదా, లోపలున్నా వాడు అంత స్ట్రిక్టా? అంత భయపడుతూ బయటకొచ్చారు అని అంటుంటే ఎవండి, లోపల ఆ జుట్టు పోలిగాడు ఉన్నాడండి అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి చెప్పిన మాటలకి ఇక చక్రి షాక్ పోతాడు. ఏంటి, ఆ జుట్టు పోలిగాడు లోపలే ఉన్నాడా? వాడు మిమ్మల్ని అయితే కావాలని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసుంటాడు అని చెప్పడంతో ఏమోనండి, వాడు ఎందుకు సెలెక్ట్ చేశాడో నాకైతే తెలీదు. కానీ వాడిని చూడగానే నాకొచ్చిన కోపానికి వాణ్ణి కడిగి పడేశాను అని అంటుంటే కొంపలు ముంచారండి. వాడిప్పుడు బయటకొచ్చి మళ్ళీ రౌడీలతో నన్ను కొట్టిస్తాడు. అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ ఇక చక్రి అయితే మహాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మహాలక్ష్మికి చక్రి మీద ప్రేమ మొదలయ్యే టైం దగ్గర పడింది. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.